పేరు కురుస పార్వతమ్మ, పాడేరు, అల్లూరు సీతారామరాజు జిల్లా మరి వైఎస్ఆర్ పార్టీ మహిళా అధ్యక్షురాలని. నిన్న మనము చూస్తే మరి సొంత నియోజకవర్గమైన మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలో ఒక మహిళపై ఘోరాతి ఘోరంగా మరి పరాభవం జరిగింది. మరి ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరిచి నిద్ర నుంచి బయటకు వచ్చి మరి మహిళలపై జరుగుతున్న అగత్యాలన్నిటికీ కూడా మరి ఇప్పటికైనా అరికట్టాలనేసి విన్నవించుకుంటున్నాం. అదేంటంటే మరి ఒక మహిళ మరి 2 పిల్లలతో ఉండి మరి ఒక 80,000 ఒక టీడీపీ కార్యకర్త దగ్గర అప్పు తీసుకొని మరి అది తీర్చడానికి కొంచెం టైం పట్టడం వల్ల ఆమె భర్త కూడా వీళ్ళు పిల్లలకి కూడా గ్రామానికి వదిలేసి బయటికి వెళ్ళడం జరిగింది. ఈమె పిల్లల్ని పోషించుకుంటూ మరి చిన్న చిన్న అప్పులు కూడా తీర్చుకుంటూ వస్తూ ఉంది. ఇది పెద్ద అప్పు అవ్వడం వల్ల మరి త్వరగా తీర్చడానికి టైం పడుతుంది అనేసి ఆమె మరి ఇంకా తీర్చలేదు. ఈ విషయాన్ని గమనించి మరి ఆ టీడీపీ కార్యకర్త అయినటువంటి ఎవరంటే ముని కన్నప్ప అనే టీడీపీ కార్యకర్త మరి ఈవిడ రోడ్డు మీద వెళ్తుంటే అసభ్యంగా మాట్లాడుతూ ఆమెను రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్తూ ఒక చెట్టుకి కట్టేసి చాలా హింసలు చేసి ఆమెకి పరాభవం చేయడం జరిగింది. మరి ఇవన్నిటి కూడా మరి గౌరవ సీఎం గారు నియోజకవర్గంలోనే ఇంత ఘోరాతి ఘోరంగా జరుగుతుంటే ఇప్పటికీ కూడా మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రోజుకి ఈ హింసాకాండల్లో మహిళలకి అత్యాచారాలు, చిన్నపిల్లలు 3 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి 80 సంవత్సరాల ముసలాల వరకు కూడా ఎవరికి కూడా సెక్యూరిటీ లేకుండా పరాభవం జరుగుతుంది. మరి ఇప్పటికే 180 పైసలకే మానభంగాలు, అత్యాచారాలు, హత్యలు, దాడులు మరి ఈ విధంగా జరుగుతుంది. ఇవన్నిటికీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఎక్కడో కాదు, ఆయన సొంత నియోజకవర్గానికే నిన్న మరి ఇంత ఘోరంగా జరిగింది. కాబట్టి మరి ఈ విషయాన్ని మేము ఒక మహిళగా మరి మహిళలందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి మళ్ళీ ఇలాంటి పరాభవాలు కానీ ఇలా మహిళల్ని మరి ఈ విధంగా హింసించడం కానీ చేయకుండా ఉండడానికి మేమందరూ కూడా ఒక తాటి మీద వచ్చి పూర్తిగా ఈ విషయాన్ని మేము ఖండించడం జరుగుతుంది. ఇప్పటికైనా ఈ రెడ్ బుక్ పాలన పక్కన పెట్టి బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని ఫాలో చేస్తూ మరి పరిపాలించాలని కోరుకుంటూ మహిళలందరి తరపున మరొకసారి వినయపూర్వకంగా నమస్కారం చేస్తున్నాం.